శ్రీ నారాయణ దత్త సొసైటీ వారిచే మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపుకి అల్లూరు సీతారామరాజు ఆశ్రమ హాస్పిటల్ వారు వైద్యులుగా విచ్చేశారు. ఈ క్యాంపులో 7 రకాల వైద్యాలు 7 రకాల టెస్టులు ఉచితంగా జరిపించి సుమారు 300 మందికి వైద్యం చేశారు. వారికి పండ్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం, ఎక్సైజ్ చైర్మన్ బడేటి వెంకటరామయ్య మరియు ప్రెసిడెంట్ వీరంకి త్రినాథరావు, సెక్రటరీ మరీదు వెంకటలక్ష్మి, ట్రస్ట్ బోర్డు మెంబర్ వీరంకి అంజిత్ కుమార్, వివిధ పార్టీ నాయకులు, కుల పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏలూరు జిల్లాలో సుమారు 42 క్యాంపులు పెట్టి మరిన్ని క్యాంపులు పెట్టి ప్రజలకు దగ్గరగా ఉంటామని తెలియజేశారు. నారాయణ దత్త ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు అందరూ కూడా మందులు అందుబాటులో ఉండేటట్టుగా, అలాగే టెస్టులు చేయించుకోవాలన్నా ఈ రోజుల్లో వేలకు వేలు అవుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు చెకప్ చేయించుకుని వాళ్ళది ఏంటనేది కంప్లైంట్ తెలుసుకుని దాన్ని బట్టి మెడిసిన్స్ ఏం తీసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది సూచనలు సలహాలు ఇవ్వటానికి ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆశ్రమ హాస్పిటల్ వారు కానీ వారి సౌజన్యంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో ముఖ్య బాధ్యత వహించిన వీరంకి త్రినాథ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా వార్డులో ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి క్యాంప్స్ ఎక్కువగా పెట్టినట్లయితే పేద ప్రజలకి మధ్య తరగతుల కుటుంబాలకి కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఎందువల్లంటే విద్య వైద్యం అనేది చాలా ఖరీదు ఎక్కువైపోయింది, ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఇలాంటి క్యాంపులు అనేది పేద ప్రజలకి బాగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక ఏలూరు జిల్లాలో నారాయణ దత్త సొసైటీ ఆర్గనైజేషన్ పెట్టి 42 మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. 42వ మెడికల్ క్యాంపు. ఈ మెడికల్ క్యాంపులకి డెంటల్గా ఎమ్మెల్యే ప్రసాద్ వారిచే కానీ అట్లాగే ఎక్కువ భాగం ఆశ్రమం హాస్పిటల్ వారిచే ఈ మెడికల్ క్యాంపుని ప్రజలకి మరింత చేయూతగా ఇవ్వాలని చెప్పి మా యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ అందరి ద్వారా కూడా కలిపి ఈ సొసైటీ ద్వారా స్థానికంగా మా 1 టౌన్లో ఇది 3వ క్యాంపు. మరిన్ని క్యాంపులు పెట్టి ఆశ్రమ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో వారి యొక్క వైద్య రీచ్లో అన్నింటికి ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ క్యాంపుని నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుని పెట్టినందుకు ఆశ్రమ హాస్పిటల్ వారికి, ఈ క్యాంపుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ చైర్మన్ గారు మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం గారికి స్వాగతం పలుచు ఈ మా కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క వివిధ ట్రస్టుల నుంచి వివిధ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుచు మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుకెళ్తామని చెప్పి ఈ విధంగా సందర్భంగా చెప్తున్నాం.